నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమికి ఏం విశేషం ఉన్నది? వైశాఖ పౌర్ణమిని ఏమంటారు? బుద్ధ పౌర్ణమి అని అంటారు. వైశాఖ పౌర్ణమి విశేషము ఏమిటి అని అంటే, బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించాడు. అదే రోజు ఆయనకు సంబోధి జ్ఞానము కలిగింది. అదే రోజు ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ మూడు విశేషాలు ఉన్నాయి. అందుకని వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతి అని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ అనకుండా బుద్ధ పౌర్ణమి అన్నారు. ఏమన్నారు? బుద్ధ పౌర్ణమి అని అన్నారు. ఆ వైశాఖ పౌర్ణమికి ఇప్పుడు జ్యేష్టం తర్వాత వచ్చేది ఏమిటి? ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమికి మధ్యలో ఉన్నది జ్యేష్ఠ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి విశేషం ఏమిటి అంటే, భిక్షువులు వర్షావాసాన్ని ఆరంభం చేస్తారు. ఏ రోజు? ఆషాఢ పౌర్ణమి రోజు. ఈ రెండు పౌర్ణమిల మధ్యలో ఉన్నది జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ అంటే ఏమిటి అర్థము? పెద్ద కదా. ఇది సాధారణంగా అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసి ఉంటుంది అంటే, పంపకాలు జరిగేటప్పుడు జ్యేష్ఠ భాగం ఎక్కువ పెట్టాలంట. అందువల్ల ఇది అందరికీ తెలిసి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎంతో కొంత ఎక్కువ పెట్టాలని అంటారు. అయితే పెద్ద అంటే మరి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది ఏది అంటే పదవి. అందరికీ పెద్ద పదవి కావాలా, లేకపోతే పెద్ద పెద్ద సంపదలు కావాలా అని ఇట్లాంటి కోరికలు ఉంటాయి కదా. మనము విచారణ చేసినట్టయితే ఈ లోకంలో ఉండేటువంటి పదవులన్నీ కూడా నశించిపోయేటువంటివే, కొద్ది రోజులు ఉండేటువంటివే. రాజులు చక్రవర్తులు కూడా కొద్ది రోజులే, అంటే కొద్ది సంవత్సరాలు పరిపాలన చేసి వెళ్ళిపోయింది మనం చూసినాం చరిత్రలో. కానీ శాశ్వతంగా ఉండేటువంటిది, తరుగులేనటువంటిది నిర్వాణ పదవి ఒకటే. దేన్ని పొందిన తర్వాత మళ్ళీ ఇక మనకు జనన మరణ దుఃఖము ఉండదో, జనన మరణ దుఃఖం శాశ్వతంగా నివారణ జరుగుతుందో అటువంటి పదవి నిర్వాణ పదవి. అదే అన్నిటికంటే జ్యేష్ఠమైన పదవి, అన్నిటికంటే జ్యేష్ఠ పదవి అది. ధమ్మపదంలో బుద్ధుడు నిర్వాణం పరమం సుఖం అన్నాడు. నిర్వాణం అన్నిటికంటే గొప్ప సుఖము అని. లోకంలో అందరూ దేనికోసము ప్రయత్నం చేస్తున్నారు? సుఖం కోసమే కదా. దేనికోసం ఉద్యోగం చేస్తున్నాము అని అంటే సుఖం కోసమే. సుఖం అంటే ఏమిటి? సుఖం అంటే ఏమిటి? లోక దృష్టిలో ఇంద్రియ విషయాల్ని బాగా అనుభవించడం. ఇది ప్రియమైనటువంటి శబ్ద సుఖాన్ని బాగా అనుభవించాలా, ప్రియమైన స్పర్శ సుఖాన్ని, ప్రియమైన అంటే ఇష్టమైన స్పర్శ సుఖాన్ని, అదేవిధంగా ప్రియమైన రూప సుఖాన్ని, ప్రియమైన రుచి రసము అంటారు దీన్ని, ఆ రుచి సుఖాన్ని, తర్వాత ప్రియమైన వాసన సుఖాన్ని. ఇవి అయితే కదా సుఖాలు. లోకంలో అందరూ అనుభవిస్తున్న సుఖాలు ఇవి అయితే కదా. ఆరవ సుఖము చక్రవర్తికి కూడా లేదు.
అనుభవించటంలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చు, కానీ సుఖాలు మాత్రం 5. చక్రవర్తి అయినా పేదవాడైనా కూడా అనుభవించే సుఖాలు మాత్రం 5. అందుకే వీటిని పంచకామగుణాలు అన్నాడు బుద్ధుడు. ఏమన్నాడు? పంచకామగుణాలు. ఈ పంచకామగుణాలను అదుపులో ఉంచుకోవాలి. సరే, లోకంలో మనం పుట్టిన తర్వాత మనకు పుట్టుకతోటే ఇంద్రియాలు వచ్చినాయి. అంతే కదా. శరీరంతో పాటే ఇంద్రియాలు వచ్చినాయి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, ఇవి ఇంకా మనసును వీటికి కలిపి 6 ఆయతనాలు అని చెప్పింది. బుద్ధుడు ఏమన్నాడు? వీటిని 6 ఆయతనాలు అన్నాడు. ఆయతనాలు అంటే తీసుకునేవి అన్నమాట. ఏం తీసుకుంటేవి ఇవి అంటే బయటి ప్రపంచం నుంచి ఇంద్రియ విషయాల్ని మనసులోకి తీసుకుంటాయి, మనసుకు అందజేస్తాయి. చెవి ఏం చేస్తుంది? శబ్దాన్ని అందజేస్తుంది మనసుకు. చర్మము స్పర్శను, అది చల్లగా ఉన్నదా, వెచ్చగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా, మెత్తగా ఉన్నదా, ఈ జ్ఞానాన్ని మనసుకు అందజేస్తుంది. అదేవిధంగా కన్ను అందంగా ఉన్నదా, వికారంగా ఉన్నదా, ఈ జ్ఞానాన్ని అందజేస్తుంది. నాలుక రుచులను అందజేస్తుంది. ఈ రుచి మధురంగా ఉన్నదా, పుల్లగా ఉన్నదా, ఈ రుచుల్ని నాలుక అందజేస్తుంది. తర్వాత సువాసన, దుర్వాసన, వీటిని ముక్కు అందజేస్తుంది. ఈ విధంగా ఈ 5 రకాల విషయాల్ని మనసుకు బయట నుంచి మనసులోకి తీసుకుంటాయి. కాబట్టి వీటిని ఆయతనాలు అని అన్నారు. ఇప్పుడు ప్రియ విషయాలు అని ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, శబ్దము మనకి ఇష్టమైంది కావచ్చు, ఇష్టం కానిది కూడా కావచ్చు. అది 2 రకాలుగా వినిపిస్తుంది. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే కూడా చెవి ద్వారానే వినిపిస్తుంది, ఎవరైనా తిడితే కూడా చెవి ద్వారానే వినిపిస్తుంది. అంటే పొగడినప్పుడు సంతోషం కలిగింది, తిట్టినప్పుడు దుఃఖం కలిగింది. ఈ దుఃఖము, సుఖము 2 దేనివల్ల కలిగినాయి? చెవి వినటం వల్ల కలిగినాయి. దేనికి కలిగింది? అది మనసుకు కలిగింది. బాధపడేది మనసే కదా. దీని పని అందజేయటమే. బాధపడటము లేదా సంతోషపడటము చెవి వశంలో లేదు, దాని స్వాధీనంలో అది లేదు. దాని పని కేవలము ఆ శబ్దాన్ని మనసుకు అందజేయటం, అంతవరకే. అది మంచిదా చెడ్డదా, అది సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా అనే దాంతో దానికి పని లేదు. అదేవిధంగా ఈ చర్మం కూడా స్పర్శను అందజేస్తుంది. అది అనుకూలమైన స్పర్శన, ప్రతికూలమైన స్పర్శన, సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా అనే దానితో దానికి సంబంధము లేదు. అదేవిధంగా కన్ను రూపాన్ని చూపిస్తుంది. ఆ రూపం మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు, సుఖాన్ని కూడా కలిగించవచ్చు. కానీ దాని పని రూపమును చూపడమే కానీ ఈ సుఖ దుఃఖాలతో దానికి సంబంధం లేదు, అది అనుభవించేది కాదు. తర్వాత నాలుక కూడా అంతే కదా. అది మంచి రుచుల్ని తెలియజేస్తుంది, తర్వాత అప్రియమైన రుచుల్ని కూడా తెలియజేస్తుంది. అతి కారం, పులుపు, చేదు, వగరు అన్నిటినీ కూడా అది అందజేస్తుంది మనసుకు. దుఃఖపడటం నాలుక పని కాదు. ఎవరు దుఃఖపడాలా? మనసు దుఃఖపడాలి. అది ఇది చాలా చేదుగా ఉన్నది అని దుఃఖపడేది ఎవరు? మనస్సు. అదేవిధంగా వాసనలు కూడా అంతే. సువాసన అయితే మనసు సంతోషపడుతుంది, చెడు వాసన దుర్వాసన అయితే బాధపడుతుంది. కానీ ముక్కు బాధపడదు. ముక్కు పని ఏంటి? విషయాన్ని అందజేయటమే తప్ప అది బాధపడటము సంతోషపడటము దాని స్వాధీనంలో లేదు. ఈ శరీరానికి ఈ 5 రకాల జ్ఞానాన్ని అందించే సాధనాలు పుట్టుకతోటే వచ్చినాయి, మనకు శరీరంతో పాటు వచ్చినాయి. అందువల్ల
ఇక్కడ ఏమన్నాడు అంటే ప్రియమైన శబ్దము అని చెప్పుకున్నాం. అప్రియమైన శబ్దము వినాలని ఎవరు కోరుకోరు. నన్ను తిట్టాలా అని ఎవరన్నా అనుకుంటారా? అందరూ నన్ను తిట్టాలా, నిందించాలా అని ఎవరు కోరుకోరు. ఏమనుకుంటారు? పొగడాలనే కోరుకుంటారు. ఏమని కోరుకుంటారు? పొగడాలనే కోరుకుంటారు. అదేవిధంగా ప్రియమైన స్పర్శ సుఖాలని కోరుకుంటారు, ప్రియమైన రూప సుఖాలని కోరుకుంటారు, ప్రియమైన రుచి సుఖాలని, ప్రియమైన వాసన సుఖాలని కోరుకుంటారు. సరే, కోరుకోవటంలోనే ఉన్నది కథంతా. ఎక్కడ ఉన్నది? కోరుకోవటంలోనే ఉన్నది. ఇది కావాలా అని నువ్వు కోరుకుంటావు. అది దొరికితే ఒక బాధ, దొరకకపోతే ఇంకొక బాధ. దొరికితే ఒక బాధ అంటే ఏం బాధ? ఇవాళ మనం కమ్మగా వండుకొని తిన్నామనుకో, తర్వాత మనసుకు ఏం చేస్తుంది? మళ్ళీ అది కావాలంటది, మళ్ళీ అదే రకమైన భోజనము కావాలంటది మనసు. అదేవిధంగా ఒక మంచి పాట విన్నామనుకో, మనసు ఏం చేస్తుంది? మళ్ళీ అదే పాట వినాలంటది. పోనీ మనము ఒకసారి చేసిన కమ్మని భోజనము మళ్ళీ దొరకలేదనుకో, అది దొరకలేదు అని అదొక దుఃఖం మనసులో. అది బాగా ఉన్నది ఆ భోజనం, మొన్న చేసిన భోజనము అది మళ్ళీ దొరకలేదు అని ఒక దుఃఖం. మొన్న విన్న పాట చాలా మధురంగా ఉన్నది, మళ్ళీ వినిపించడం లేదు అని అది దుఃఖం. మొన్న చూసిన అందం చాలా బాగున్నది, ఆ అందం మళ్ళీ కనిపించడం లేదు అని అది ఒక దుఃఖం. ఈ విధంగా వాసనల విషయంలో కూడా. అందువల్ల ఏమన్నారంటే ఇక్కడ ఈ ఇంద్రియాల వల్లనే మనకు అవి లభించినా దుఃఖం కలుగుతున్నది, లభించకున్నా కూడా దుఃఖం కలుగుతున్నది. అందువల్ల మనం ఏం చేయాలా? ఇక్కడనే మన మనసును ఉపయోగించి సుఖ దుఃఖాలు పొందకుండా మనస్సును కాపాడుకోవాలి. అట్లా కాపాడుకున్నట్టయితే మనం ఎప్పుడు సమబుద్ధితో ఉంటాం. అంటే సుఖం వస్తే పొంగిపోము, దుఃఖం వస్తే కుంగిపోము. మరి ఎక్కడ దీన్ని ఆపాలా? ఆ విషయాల మీద కోరిక కలగకుండా, రాగమో ద్వేషమో కలగకుండా ఎక్కడ ఆపాలని అంటే ఆయా ఇంద్రియాల దగ్గరనే దాన్ని ఆపాలి. ఎక్కడ ఆపాలా? ఆయా ఇంద్రియాల దగ్గరనే ఆపాలి. ఇంటి లోపలికి ఎవరన్నా రాగుడని వ్యక్తి వస్తే ఎక్కడ ఆపాలా? గేట్ దగ్గరనే ఆపాలా. ఇంకా లోపలికి వచ్చినాక నువ్వు చేసేది ఏముంటుంది? అది లోపలికి వచ్చేసిండి, అయిపోయింది. అందుకని గేటులో ఉన్నప్పుడే ఆ వ్యక్తి రాదగిన వాడైతే పర్మిషన్ ఇవ్వాలి, రాదగని వాడైతే బయటనే ఉంచాలి. అందువల్ల ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా అని అంటే ఆయా విషయాల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అంటే చెవితో శబ్దాన్ని వింటున్నప్పుడే ఆ శబ్దం పట్ల రాగం కానీ ద్వేషం కానీ కలగకుండా చూసుకోవాలి. శబ్దాన్ని వినటం కోసమే, దాని పట్ల కోరికను కానీ ద్వేషాన్ని కానీ కలిగించుకోవడం కోసం కాదు. శబ్దాన్ని విన్నప్పుడు దాని పట్ల రాగము ద్వేషము కలగకుండా సమబుద్ధితో ఉండాలి. ఉంటే అప్పుడు మనకు దుఃఖము కలగదు. అదేవిధంగా తక్కిన ఇంద్రియాలన్నిటి విషయంలో కూడా, స్పర్శ విషయంలో కానీ, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాము, రూపం విషయంలో కానీ, రుచి విషయంలో కానీ, వాసన విషయంలో కానీ, తర్వాత ఇవి అనిత్యాలు అనేది గుర్తుపట్టుకోవాలి. ఏం గుర్తుపట్టుకోవాలా? అనిత్యం అంటే ఏమిటి? అనిత్యము అంటే వచ్చిపోయేది, ఎప్పటికీ ఉండేది కాదు, అశాశ్వతం. ఇప్పుడు ఎంత మంచి భోజనమైనా నాలుకలో నుంచి గొంతులోకి జారిన తర్వాత దాని రుచి తెలుస్తుందా? తెలియదు. నాలుక మీద ఉన్నంతసేపే రుచి. వాసన కూడా అంతే కదా. వస్తువు ముక్కు దగ్గర ఉన్నప్పుడే పుష్పం అనుకో,
లేదా ఒక అగరబత్తి, ఈ సుగంధాన్ని ఇచ్చే వస్తువులన్నీ కూడా ముక్కు దగ్గర ఉన్నంతసేపే వాసన, దూరం జరిగిపోతే పోతుంది. అట్లనే కంటి ముందు రూపం ఉన్నప్పుడే అది కంటి ముందు రూపం ఉన్నప్పుడే దాని సుఖం మనకు తెలుస్తుంది కదా, విషయాన్ని గ్రహిస్తాం, జరిగిపోతే ఉండదు. ఈ విధంగా ఇంద్రియ విషయాలన్నీ కూడా ఇక్కడ ఏమున్నది అంటే విషయాన్ని గ్రహించేటప్పుడు బయట వస్తువు ఉంటుంది, మనస్సు లోపల ఉంటుంది, అంతే కదా. వస్తువు ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉన్నది, లోపల ఉంది. ఈ రెండింటిని కలిపేది ఎవరు, ఇంద్రియాలు. చెవి ఏం చేస్తుంది, బయట ఉన్న శబ్దమును లోపలికి తీసుకుంటుంది. అట్లనే స్పర్శ బయటి వస్తువు స్పర్శను మనసులోకి పంపిస్తుంది. అట్లనే కన్ను రూపాన్ని పంపిస్తుంది. ఈ విధంగా బయట నుంచి ఇవి లోపలికి పంపిస్తూ ఉన్నాయి. అందుకని గేటు దగ్గరనే రాగుడని వాళ్ళను ఆపేసినట్టుగా అక్కడనే, అంటే ఆయా ఇంద్రియ ద్వారాల దగ్గరనే, వీటిని ఏమన్నారు, ఇంద్రియ ద్వారాలు అన్నారు. ఇంటికి ద్వారం ఎట్లనో ఇవి కూడా ఈ శరీరానికి లేదా మనసుకు అనుకున్నాం, ఇవి ద్వారాలు. ఈ ద్వారాల ద్వారానే విషయాలన్నీ మనసులోకి పోతూ ఉన్నాయి. అయితే లోకంలో దుఃఖం ఎందుకు కలుగుతున్నది అని అంటే, మీరు విచారించి చూడండి, ఎవరైనా సరే లోకంలో దుఃఖపడే వాళ్ళను నువ్వు ఎందువల్ల దుఃఖపడుతున్నావు అని అంటే ఏదో ఒకటి లేదు అని చెప్తారు కదా. అది దేనికి సంబంధించిందై ఉంటుంది, మనసుకు ఇంద్రియాలకు సంబంధించిందయ్యే ఉంటుంది. ఇప్పుడు ఒక అందాన్ని చూస్తాడు, అది కావాలని కోరుకుంటాడు, అది దొరకదు, దుఃఖం కలుగుతుంది. ఒక శబ్దాన్ని వింటాడు, ముందు చెప్పుకున్నాం కదా, అది కావాలనుకుంటాడు, దొరకదు, దుఃఖపడతాడు. అదేవిధంగా ఒక స్పర్శ సుఖాన్ని పొందుతాడు, మళ్ళీ కావాలనుకుంటాడు, అది దొరకదు. ఈ విధంగా అవి దొరకనప్పుడు ఏమవుతుంది, దుఃఖం కలుగుతుంది. అంటే లోకంలో ఉండే దుఃఖానికి అంతటికి కారణం ఏమిటి అంటే ఈ కోరికలు, ఆయా ఇంద్రియ విషయాల్ని అనుభవించాలనే కోరికనే బుద్ధుడు ఏమన్నాడు, తృష్ణ అని అన్నాడు. ఏమన్నాడు, తృష్ణ అంటే ఎంత అనుభవించినా ఇంకా చాలు అనేది ఉండదు. ఈ ఇంద్రియ సుఖాల్ని చచ్చేదాకా అనుభవించినా కూడా ఇంకా చాలు అనేది ఉండదు. చచ్చేటప్పుడు కూడా ఈ కోరికల మీద మనసుతోటే చచ్చిపోతాడు. చచ్చిపోయి ఆ కోరిక కారణంగా మళ్ళీ పుడతాడు. మళ్ళీ జన్మకు బీజం ఏమవుతుంది అక్కడ, ఈ కోరికనే. ఏ కోరిక లేకపోతే నిర్వాణమే పొందుతాడు, మళ్ళీ జన్మ ఉండదు. కానీ సాధారణంగా అట్లా ఉండరు. సాధన అనేది లేకుండా, ఏ కోరిక లేకుండా ఉండటం అనేది సాధ్యము కాదు. అందుకని లోకంలో దుఃఖానికి కారణం ఏమని చెప్పిండు బుద్ధుడు, తృష్ణ, కోరిక అనుకోండి. ఒక విధంగా కోరిక అని చెప్పచ్చు. ఎంత అనుభవించినా తనవి తీరినటువంటి తృష్ణనే లోకంలో దుఃఖానికి కారణమన్నాడు. మరి లోకంలో దుఃఖం ఉండటము సత్యము అని చెప్పిండు. లోకంలో దుఃఖం ఉన్నదా లేదా, ఎవరినైనా అడుగు, ఏదో ఒక సమస్య చెప్తారు. ఏ సమస్య లేకుండా ఈరోజు సుఖంగా ఉన్న వ్యక్తి కూడా రేపు ఆ సుఖం శాశ్వతం కాదు కదా. సుఖము శాశ్వతం కాదు, ఒక విధంగా దుఃఖమే శాశ్వతం అనొచ్చు. ఎందుకంటే ఈ సుఖము వస్తున్నది, పోతున్నది. దుఃఖము శాశ్వతం అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఆ వస్తువు దొరికినా ఒక బాధ, దొరకకున్నా ఇంకొక బాధ అని ముందు చెప్పుకున్నాం కదా. ఈ రెండు రకాలుగా ఇబ్బంది ఉన్నది దాంట్లో. అంతిమంగా వీటన్నిటినీ మనం వదిలిపెట్టి పోవలసి ఉంటుంది. అందుకని ఏ విధంగా చూసినా లోకంలో కోరికలు, తృష్ణ అనేటువంటివి దుఃఖానికి కారణం. అందువల్ల లోకంలో దుఃఖం ఉండటం అనేటువంటిది సత్యం. ఈ దుఃఖానికి కారణం ఏం చెప్పుకున్నాము, తృష్ణ. ఈ తృష్ణను తొలగించాలి. సాధనలన్నీ చేయడం దేనికోసము, ధ్యానం కానీ, ఇంకా మనసును నిలిపి ధ్యానం చేస్తాము, కొందరు జపాలు చేస్తే నానా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికోసము,
మనసును నిలపడం కోసమే. మనసును దేని మీద నిలపాలా? మరి ఎందుకు నిలపాలా? ఎందుకు నిలపాలా అని అంటే, ఈ మనసుకు బయటి ప్రపంచం వైపు పోవటం అలవాటు కదా. ఎటుపోతుంది అది? ఏమున్నది బయటి ప్రపంచంలో అంటే ఇంద్రియ విషయాలే ఉన్నాయి. ఏమున్నాయంటే ఇవే శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. మనము ప్రతిరోజు అనుభవించేవి ఇవి 5 కదా. ఈ 5 కాకుండా ఎవరికన్నా 6వ జ్ఞానం ఉన్నదా? మనకు 5 రకాల జ్ఞానం ఉన్నది. వినికిడి, స్పర్శ, రూపము, రుచి, వాసన. ఇది కాకుండా 6వ ఇంద్రియము ఎవరికైనా ఉన్నదా? 6వ సుఖం, 5 రకాల సుఖం కాకుండా 6వ సుఖము ఎవరికైనా అనుభవంలో ఉన్నదా అంటే ఎవరికి లేదు. అందువల్ల మనస్సు ఈ 5 వైపు మాటికి పోతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అవి కనిపిస్తూ ఉంటాయి కదా. ఏది మాటలు వినిపిస్తూ ఉంటాయి, రూపాలు కనిపిస్తూ ఉంటాయి, స్పర్శలు తాకుతూ ఉంటాయి, రుచులు నాలుకను తాకుతూ ఉంటాయి, వాసనలు ముక్కును తాకుతూ ఉంటాయి. ఈ విధంగా మనస్సు ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటుంది. మనసును పరిశుద్ధం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలంటే ఏక అగ్రము. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఏక అగ్రం అంటే ఒకే చోట దాన్ని నిలపాలి. మనస్సును ఒకే పాయింట్ మీద నిలపాలి. ఎందువల్ల అంటే దానికి చెదిరిపోవటము బాగా అలవాటైంది. ఈ జన్మలో ఇంకా గత జన్మల నుంచి కూడా ప్రపంచ విషయాలు బాగా అలవాటైంది దానికి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము దాని నుంచి వెనుకకు తీసుకోవాలి. ప్రపంచం నుంచి వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకోవాలంటే ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానాన్ని అభ్యాసం చేయడం కోసం, అభ్యాసం కోసమే మనం మనసును నిలుపుతాం. మనసును నిలిపేటప్పుడు అది ఏం చేస్తుంది? మాటికి తప్పించుకొని పోతుంది. విశుద్ధి మార్గంలో ఒక ఉపమానం చెప్పాను. ఆవు పాలు విండేవాడు ఏం చేస్తాడు? దూడను మొదలు అది దానికి చేపు రావాలంటే ఏం చేయాలి? కొంచెం ఆ పాలు తాగగానే దూడ దాని గుంజకు కట్టేస్తుంది. తర్వాత అది ఇతను పాలు పిండుకుంటే అది మస్తు గుంజుకుంటుంది, అటు ఇటు ఎగురుతుంది, దూకుతుంది, గాలి చేస్తుంది. కానీ అది గుంజకు కట్టబడి ఉన్నది కదా, ఏమీ చేయలేదు. ఆ విధంగా ఈ మనస్సు అనేటువంటి దూడ ఈ లోక విషయాలు అనే పాలకు బాగా అలవాటై ఉన్నది. దాన్ని ఏం చేయాలా? శ్వాస అనే గుంజకు కట్టివేయాలి. శ్వాస అనే గుంజకు గట్టిగా కట్టివేసినట్టయితే అది ఒకరోజు రాదు. సాధన చేయాలి. సాధన చేయాలంటే దానికి ఇప్పుడు మందు తీసుకోవాలి. మందు తీసుకోవాలంటే డాక్టర్ ఏం చెప్తాడు? దానికి పథ్యం కూడా ఉండాలని చెప్తాడు. ఈ వస్తువులు తినకు, ఇవి తింటే నీ రోగం తగ్గది, అవి మాని ఈ మందును వాడు అని చెప్తాడు. అంతే కదా. మరి ఆ విధంగా ధ్యానం చేయాలనుకున్న వ్యక్తి పంచశీలను పాటించాలి. శీలాన్ని పాటించకపోతే వాడు మానవుడే కాదు, ధ్యానము మోక్షము తర్వాత సంగతి. మానవుడని పిలవడానికి అర్హుడు కాడు. ఎందుకు కాడు అని అంటే సమాజం కూడా వాడిని ఒప్పుకోదు. ఇప్పుడు ఒక మర్డర్ చేసిందనుకో అందరూ వాడిని ఏమంటారు? హంతకుడు అంటారు. అంతేగా. ఇంకా దొంగతనం చేసిందనుకో వాడు దొంగరా అంటారు. వ్యభిచారిని కూడా నిందిస్తారు. అబద్ధాలు చెప్పేవాడిని నిందిస్తారు. తాగుబోతును నిందిస్తారు. అందువల్ల మొట్టమొదట లోకంలో సరిగ్గా మనం ఒక మాదిరి నిందలు లేకుండా ఒక గౌరవంతో బతకాలంటే కూడా పంచశీలను పాటించాలి. మరి రుచికి దాసులయ్యి ప్రాణుల్ని చంపి, ఇప్పుడు
ఒక మహాత్ముడు ఒక మాట చెప్పిండు, వంట చేసుకునేటప్పుడు రోజు కట్టెలు కాలుస్తాం కదా, పొయ్యిలో కట్టెలు కాలుతాయి కదా, అన్నము కూర ఉడకాలంటే పొయ్యిలో కట్టెలు కాలాలి. ఒకరోజు చూసి చూసి ఆయనకు దుఃఖం వచ్చిందట. ఏమని? రోజు ఇట్లా పెడుతున్నా, ఇవన్నీ కలిసి ఒకనాడు నన్ను పెడతాయి. అవునా కాదా? ఆఖరికి ఒకరోజు బండెడు కట్టెలల్లా ఈ శరీరము కాలిపోతుంది, అంతే కదా. మరి ఇది ఎందుకు చెప్పుకున్నాము? నిజమే, ఉపమానం ఎందుకు చెప్పుకున్నాము అని. మనం చేసే ప్రతి దానికి ఫలితము ఉంటుంది. నువ్వు ఒక ప్రాణిని చంపినావు అనుకో, అది ఎన్నడో ఒకనాడు మళ్ళీ నిన్ను చంపుతుంది. ఇవాళ కట్టెలు కాలుస్తే అవన్నీ నిన్ను ఒకరోజు ఎట్లా కాలుస్తాయో ఆ విధంగా ఇవాళ ఒక ప్రాణిని నువ్వు చంపుతావు, అది ఎన్నడో ఒకనాడు మళ్ళీ నిన్ను చంపుతుంది. కర్మకు ఫలం ఉంటుంది కదా, చేసిన పనికి ఫలితము ఉంటుంది. అందువల్ల ఏ ప్రాణిని చంపకూడదు అన్నాడు. పూర్వము ఈ వారాణసి పట్టణం అంటే ఇప్పుడు కాశీ అంటాం కదా, దాన్నే వారాణసి అనే అసలు పేరు వారాణసి. కాశీ కూడా ప్రాచీనమైన పేరే. వారాణసికి వికృత రూపమే బెనారస్. వారాణసిని ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసిండ్రు? బెనారస్ చేశారు. కానీ దాని అసలు పేరు ఏమిటి? వారాణసి. ఆ బుద్ధుడి కాలంలో, అంటే పూర్వకాలంలో, బుద్ధుడికి పూర్వమే ఇంకా, బోధిసత్వుడు ఈ వారాణసి రాజు ఇంటిలో పుడతాడు. పుట్టి పెరిగి పెద్దగా ఉంటాడు, తక్షశిలకు వెళ్తాడు. అప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? విద్యలు నేర్చుకోవాలంటే తక్షశిల. బుద్ధుడి కంటే ముందటి నుంచి కూడా తక్షశిల ఉన్నది. నలంద తర్వాత, నలంద ప్రాచీనమైంది కాదు, అంటే అంత ప్రాచీనమైంది కాదు. అది 4వ శతాబ్దము 5వ శతాబ్దం, AD 450 అప్పుడు మొదలైనది నలంద. కానీ తక్షశిల చాలా ప్రాచీనమైనటువంటిది, బుద్ధుడి కంటే ముందే ఉన్నటువంటిది. ఆ తక్షశిలకు వెళ్ళి విద్యలన్నీ నేర్చుకొని వస్తాడు. యువరాజు ఒకసారి రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఆ కాశీ పట్టణము పొలిమేరలో చాలామంది ఒక పెద్ద మర్రి చెట్టు కింద పండుగ చేసుకుంటున్నారు. చేస్తారు కదా మర్రి చెట్టు కింద పండుగలు, ఇప్పటికి కూడా చేస్తారు కదా. మర్రి చెట్టు కింద మర్రి చెట్టు దేవతకు మేకలను కోస్తున్నారు, కోళ్ళను కోస్తున్నారు, గొర్రెలను కోస్తున్నారు, వండేటోళ్ళు వంటున్నారు, తీసేటోళ్ళు తిత్తున్నారు, కోసేటోళ్ళు కోస్తున్నారు. ఎటు చూసినా అంతా అదే దృశ్యం, కటిక దుకాణం దృశ్యమే అన్నమాట అక్కడ. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగిండు వాళ్ళని రాజకుమారుడు. మేము ఇక్కడ మొక్కుకుంటే మా కోరికలు తీరినాయి, అందువల్ల మేము మా మొక్కులు చెల్లించుకుంటున్నాము అని అంటారు. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఇది బుద్ధుడి కంటే ముందటి కాలం నుంచి కూడా ఈ ఆచారాలు ఉన్నాయి. ఎవ్వరు ఎందరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పటికీ కూడా అవి పోలేదు. అదొక అసుర సంప్రదాయం అన్నమాట, అది పోలేదు. లోకంలో మంచి చెడు ఉన్నంతకాలం ఇవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ రాజకుమారుడు ఏం చేసిండు? ఒకరోజు పోయి ఈయన మొక్కుకున్నాడు. ఏమని? వీళ్ళందరికీ కోరుకునేవన్నీ కోరికలు తీరుతున్నాయట, నేను కూడా మొక్కుకుంటా అని మొక్కుకున్నాడు. మొక్కుకున్న తర్వాత కొన్నాళ్లకు ఆయన కోరిక కూడా తీరింది. ఆయన కోరిక అంటే ఏమిటది? నేను రాజును కావాలి. అంటే ఈయన రాజైంది. రాజైన తర్వాత మంత్రి పరిషత్తు ఉంటుంది కదా, అందరినీ కూర్చోబెట్టి నేను ఒక కోరిక కోరుకున్నా వృక్షదేవతకు, ఇప్పుడు ఆ కోరికను చెల్లించాలి. అంటే చెల్లించుదాం, దాందే ఉన్నది, మీరు రాజు కదా, మనకేం కొరత అని అంటే, మరి ఆ కోరిక ఏమిటో చెప్పమంటారు. చెప్పమంటే ఎవడైతే ఆ వృక్షదేవత దగ్గర జంతు బలులు ఇస్తారో వాళ్ళందరినీ మరణశిక్ష వేయాలి అని నేను కోరుకున్నాను. ఓ వృక్షదేవత, నేనే కనుక నీ దయ వల్ల రాజునైతే ఇక్కడ బలుడిచ్చే వాళ్ళందరినీ
మరణదండన విధిస్తాం వాళ్ళకొని మొక్కుకున్నా. అందువల్ల రాజ్యం అంతటా చాటింపు వేయండి. ఎవడు మర్రి చెట్టు దగ్గరికి పోయి గొర్రెలను కోళ్ళను కోస్తాడో మేకలను కోస్తాడో వాళ్ళందరికీ మరణశిక్ష విధించబడుతుంది. ఆ రోజు నుంచి ఇంకా ఎవరు అక్కడ బలులు ఇవ్వరు. విషయం ఏంటిది అని అంటే పూర్వకాలం నుంచి కూడా ప్రాణిహత్య మంచిది కాదు. చూడండి, మీరు ఒక కోడిని కోస్తే అది ఎంత కొట్టుకుంటుంది చూడండి. కోసి పడేసినాక దాని తలలేని మొండెం కూడా కొట్టుకుంటుంది. ఆ మొండెం అరుస్తుంది, అది ఈ తలకాయ పోతుంది కదా, ఆ గొంతులో శబ్దం వస్తుంది. ఇంకా అది ఘోరం కదా. ఈ విధంగా జాలి లేకుండా ప్రాణులను చంపి మనకేమో చిన్న దెబ్బ తగిలితే ఎదుటివాడిని తగ్గించడం ఎవడన్నా పొరపాటున వాటితోటి కయ్యం పెట్టుకుంటారు కదా. కానీ ఇతర ప్రాణి అది ఏమన్నది కాబట్టి దాన్ని తలగోసిస్తారు. మరి పెద్ద పుల్ని కొయ్యరు, సింహముని కొయ్యరు, అదే వీటిని చంపేస్తుంది కదా. అంటే సాధు జంతువులనే బరువు ఇస్తారు అంతే తప్ప శక్తివంతమైనటువంటి జంతువుల్ని ఎవడు బలి ఇవ్వడు. ఎందుకంటే అది వీడికి సాధ్యం కాదు కాబట్టి. అందుకని ఏ ప్రాణిని చంపకూడదు అని ఆ రాజకుమారుడు రాజ్యం అంతటా చాటింపు వేసి ఆ రోజు నుంచి జంతు బలుల్ని మాన్పిస్తాడు. అందుకని ప్రాణిహింస అనేది తప్పక ఇది పాపకార్యం. తప్పక దాని దుఃఖాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల ప్రాణి హత్యను మానుకోవాలి. తక్కిన శీలాలన్నీ కూడా మనము పాటించాలి. వాటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాము. తక్కిన శీలాలన్నింటినీ కూడా పాటించాలి. ఏది దొంగతనం చేయొద్దు అనేది రెండవది, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, తర్వాత మద్యపానము మత్తు వస్తువులు తీసుకోవద్దు. ఇవి అన్నీ కూడా మనకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. మన సంసార యాత్రను పెంచుతాయి తప్ప తగ్గించవు. ఇంకా ఇంకా సంసార యాత్రనే కాదు, దుఃఖకరమైన సంసార యాత్రను పెంచుతాయి. లోకంలో ఇద్దరూ మళ్ళీ పుడతారు. పుణ్యకర్మలు చేసిన వాడు పుడతాడు, పాపకర్మలు చేసిన వాడు పుడతాడు. పుణ్యకర్మలు చేసిన వాడు సుఖవంతమైన జన్మలు ఎత్తుతాడు, వాడి జీవితం సుఖంగా గడిచిపోతుంది. పాపకర్మలు చేసిన వాడు దుఃఖకరమైన జన్మ ఎత్తుతాడు. ఇంకా నరకంలో లేకపోతే ఒక జంతువుగా, ఓ పిశాచంగా, ఇట్లా ఏమైనా కావచ్చు. అందుకని పాపకర్మలు చేయకూడదు. ఒక గృహస్థుడు త్రికరణ శుద్ధిగా పంచశీలాలను పాటిస్తే అదే అతనికి గొప్ప సాధన. అందుకని ఏమన్నారంటే ఇది ఎప్పుడూ గుర్తుండాలి అని నెలకు 4 రోజులు ఉపవాసత చేయమన్నారు. అమావాస్య రోజు ఒక పొద్దు. ఉపవాసతం అంటే ఏమిటి? ఒక పొద్దు. ఒక పొద్దు అంటే ఏంటి? ఒక పొద్దు అంటే ఒక పూటనే తింటా అని, ఒకటే పొద్దు, ఇంకో పూట తినడం. అంటే ఈ సంప్రదాయంలో పొద్దున పూట భోజనం చేయొచ్చు, పొద్దున పూట భోజనం చేయొచ్చు, మళ్ళీ తెల్లవారిన దాకా భోజనము చేయరు. కొందరు నిర్జలోపవాసం చేసేవాళ్ళు, అంటే తెల్లవారి దాకా మళ్ళీ నీళ్ళు కూడా తాగమని. ఆ విధంగా కొందరు, తప్పనిసరి కాదు ఇది, కొందరు ఉంటారు కదా ఎక్కడైనా ఇంకా ఖచ్చితంగా పాటించాలనుకునే వాళ్ళు. ఆ విధంగా ఉదయం పూట భోజనం చేసి మన దగ్గర ఎవరైనా బంతే భిక్షు స్వామి ఉంటే వాళ్ళ దగ్గర పంచశీల తీసుకోవాలి, అష్టశీల తీసుకోవాలి, 8 శీలాలు. పంచశీలకు తోడు ఏమిటంటే ఆ ఒక్కరోజు వికాల భోజనము చేయకూడదు. అంటే 12-20 తర్వాత మళ్ళీ భోజనము చేయకూడదు. అదైతే ఒక పొద్దు అనుకున్నప్పుడే చెప్పుకున్నాం కదా, పొద్దున భోజనం చేసిన తర్వాత మళ్ళీ చేయడు కదా. అవసరమైతే ఏమన్నా పండ్ల రసాలు తాగచ్చు. నిర్జలోపవాసం చేసిన వాళ్ళ విషయం వేరు, నీళ్ళు కూడా తాగను అనేవాళ్ళు ఏమీ తీసుకోరు. కానీ ఆహారం తీసుకోను అనుకున్న వాళ్ళు పళ్ళ రసము తీసుకోవచ్చు. అందరి ఆరోగ్యం ఒక విధంగా ఉండదు కదా, తీసుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత ఆభరణాలు నగలు పెట్టుకోవద్దు.
ఇది ఒకటి. ఎన్నైనాయి ఇప్పుడు? 7 అయింది, అంతే కదా. ఆభరణాలు నగలు పెట్టుకోవద్దు. దీంట్లోనే ఇంకొకటి ఏమిటంటే వినోద ప్రదర్శనలు చూడవద్దు. అంటే ఇప్పుడు ఫోన్లో కానీ టీవీలో కానీ లేదా నాటకాలు, డ్రామాలు, సంగీత ప్రదర్శనలు ఇట్లాంటివి ఏమీ చూడకూడదు. ఈ ఆభరణాలు ధరించద్దు, ఇటువంటి ప్రదర్శనలు చూడవద్దు. ఇది ఒకటి. మధ్యాహ్నం తర్వాత భోజనం చేయవద్దు. అది ఇది కలిపి 2, అవి 5. ఎన్నైనాయి? 7. తర్వాత 8వది ఏమిటి అంటే ఆ రోజుకు ఏదో నేల మీదనే పడుకోవాలి. మంచి ఆడంబరమైన శయ్యలు, పరుగులు, దిండ్లు అట్లాంటివి ఉపయోగించకుండా మామూలుగా నేల మీద చాప వేసుకొని మామూలు ఒకటి బెడ్షీట్ ఉంటుంది కదా, అట్లాంటివి ఏదో పరుచుకొని పడుకోవాలి. దీన్ని ఏమన్నారంటే ఉచ్చాశయన మహాశయన వేరమని అన్నారు. ఎత్తైన ఆడంబరమైన శయ్యలను ఉపయోగించను అని. ఇప్పుడు ఎన్నైనాయి? 8. ఈ 8 శీలాలని ఆ రోజు పాటించాలి. ఏ రోజు? అమావాస్య. అమావాస్య తర్వాత మళ్ళీ 8వ రోజు అష్టమి, ఆ రోజు కూడా పాటించాలి. మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు పాటించాలి. ఆ తర్వాత వచ్చే అష్టమి రోజు పాటించాలి. ఈ విధంగా నెలకు ఎన్నిసార్లు? 4 సార్లు అవుతుంది. ఆ రోజంతా కూడా నేను శీలాన్ని సరిగ్గా పాటిస్తున్నా లేదా అని పరిశీలన చేసుకోవాలా. సాయంత్రం చక్కగా ధర్మాన్ని గురించి అధ్యయనం చేయాలి. భార్య పిల్లలను కూర్చోబెట్టుకొని ధర్మాన్ని గురించి ధమ్మపదం ఉన్నది, బుద్ధచర్య ఉన్నది, ఇటువంటి ధ్యానం మీద రాసిన పుస్తకాలు ఉంటాయి. అటువంటి వాటిని తాను చదివి వాళ్ళకి చెప్పి అందరూ కలిసి ఒక 10 నిమిషాలు మీ శక్తిని బట్టి ఇంకా ఎక్కువ అయినా ధ్యానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే బాగుంటుంది అని. ఇంతకు మనము ఇది ఎందుకు చెప్పుకున్నాము అంటే మనసును నిలపాల, ఏకాగ్రం చేయాలని. అంటే అందులో అందరూ సంపూర్ణంగా సమయాన్ని సాధనకు ఇవ్వలేరు. కనీసం ఒక గృహస్థుడు నిత్య జీవితంలో ఈ ఆచరణనైనా కలిగి ఉండాలి. కలిగి ఉంటే మెల్లగా మెల్లగా పైకి పోతాం. ఇప్పుడు సముద్రము నూతిలా పడ్డట్టు దిగంగానే అలా పడతాం. సముద్రంలో నూతి పెద్ద వ్యవసాయం ఉన్నదనుకో, అంచుకోగానే అలా పడతాం. చూడకపోతే సముద్రం అట్లా ఉండదు కదా, మెల్లగా 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 లోపలికి దిగిపోతుంది. అదేవిధంగా బుద్ధుడు ఒకేసారి గంభీరమైన లోతైన బోధ చెప్పకుండా మొట్టమొదలేమన్నాడు? శీలము పాటించు, దానం చెయ్యు, ఆ తర్వాత ధ్యానం చెయ్యు అన్నాడు. అందుకని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? కనీసం శీలపాలనమైన చేయాలా. తర్వాత ఇట్లా పౌర్ణమి నాడైనా విహారకు రావాలా, విహారకు సేవ చేయాలా. ఇది ఎవరిది? మన వాళ్ళకు నేను బాగా పరిశీలన చేస్తున్నా, ఒక్కరికి కూడా ఇది మనది అనే భావన ఉన్నట్టు నాకు కనబడటం లేదు. ఇంతమంది వస్తున్నారు కదా, ఒక్కరికి కూడా ఇది మనది అనే భావన ఉన్నట్టు అది ఎవరిదో స్వామిదే, అది బంతే, మనది కాదు. మనం పోతాం. బంతే ఏం చేసుకుంటాడు? ఈ హాల్ అంతా పొరలాడతాడు, ఆడికిడికి ఏం చేసుకుంటాడు బంతే? దీన్ని ఏం అవసరం? నాకు ఇదంతా అవసరం లేదు కదా. ఎవరి కోసం ఇది? మన అందరి కోసం. నేను నెలకొక రోజు 1 గంటనే కూర్చుంటాను. మరి ఆ నెలకొక రోజు 1 గంట ఇక్కడ లేకపోతే వర్షం పడితే కార్యక్రమం జరుగుతుందా? ఎండ కొడితే కార్యక్రమం జరుగుతుందా? మరి నెలకొక రోజే ఎందుకు రావాలా నువ్వు? నెలకు 10 రోజులు రా. లేకపోతే అన్నీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడనే ఉండు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, చక్కగా భోజనం చేయి, ధ్యానం చేసుకో, అన్నీ ఉన్నాయి కదా వసతులు. కానీ మనలో లేనిది ఏంటిది? ఇది మనది అనే భావన కనబడటం లేదు నాకు. ఆ భావన అందరికీ రావాలి. నాది నాదంటే నేనేం చేసుకుంటాను, నాకేం అవసరం ఇవన్నీ. ఒక భిక్షువు తన కోసం ఏది ఉంచుకోవద్దు. భిక్షువుకు స్వంత ఆస్తి ఉండకూడదు. బుద్ధుడు చెప్పిన నియమం ప్రకారము, ఈ ఇతర సంప్రదాయాలు సన్యాస నియమం ప్రకారం కూడా వ్యక్తిగత ఆస్తి ఒక సన్యాసికి లేదా ఒక బౌద్ధ భిక్షువుకు
ఉండకూడదు. ఆయన అవసరాలు ఎవరు చూడాలా? గృహస్థులే చూడాలి. ఆయన అన్ని త్యాగం చేసిండు, ఆయన కనీస అవసరాలు మనం చూడాలి. మూర్ఖులు ఏమనుకుంటారు? ఆయన అన్నం అడుక్కుంటున్నాడు, మా ఇంటికి వచ్చి నిన్న అన్నం అడుక్కుంటున్నాడు అని అంటారు. అది మూర్ఖులు. ఇప్పుడు ఆయన సంపాదించుకోవాలంటే సంపాదించగలిగేవాడు కాదా? ఆ శక్తి లేక దిక్కు లేక ఆయన అన్నం అడుక్కోవడం లేదు కదా. ఉన్నదంతా త్యాగం చేసి కేవలం శరీరానికి అన్నము, ఆకలికి అన్నము, శరీరానికి వస్త్రము, ఇంతటితో తృప్తిపడి తాను సాధన చేసి లోకం కోసం తన జీవితాన్ని ధారపోస్తూ ఉన్నాడు. మీరు ఇతర ధర్మాల్లో చూడండి, ఒక క్రైస్తవంలో ఒక ఫాదర్ ఉంటాడు, వాళ్ళకి జీతాలు ఉంటాయి కదా, ప్రచారం పోతారు కదా. వీళ్ళు జీతభత్యాలు ఏమీ లేకుండా కేవలం భిక్షాన్నం ఆధారంగా జీవిస్తూ ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ విషయంలో ఇట్లా అనుకోవటం ఏముంది? అది కూడా పాపకార్యమే అవుతుంది. అందువల్ల మనము మన బోధకులను కాపాడుకోవాలి, మన విహారాలను, ఆశ్రమాలను కాపాడుకోవాలి. లేకపోతే ఇప్పుడు నేను పడుతున్న కష్టాలు ఇంకొకటి చూస్తాడు అనుకో, మీరే చూస్తారు, ఆయన చూస్తాడు, ఈయన చూస్తాడు. ఆ స్వామి ఏం ఇసుకోపడ్డాడు, మస్తు కష్టపడ్డాడు, ఆశ్రమం పెట్టుకుని ఓడు ఊడ్చేటోళ్ళు లేక, తుడిచేటోళ్ళు లేక, సేవ చేసేటోళ్ళు లేక, నేను పోతానంటే నాకు కూడా గదే జరుగుతుంది అనుకుంటాడు వాడు. ఇంకెవరికన్నా ప్రోత్సాహం ఉంటుందా? మరి ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఏం అవసరం ఉన్నది? మరి ఒక మనిషిని జీతం పెడతాము అని మీరే, అదంతా నా మీద పెట్టద్దు బాధ్యత. మీరే ఒకళ్ళు నిలబడాలా. ఆ మనిషి జీతం ఎంత నెలకు? మీరే మనిషికి వేసుకోవాలా, నెలకు ఆయనకి ఇచ్చేయాలి. అవునా కదా? మళ్ళీ నేను మీ దగ్గర పైసలు తీసుకోవాలా, నేను జీతం ఇవ్వాలి, ఇచ్చి ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకపోయి ఈ పరేషన్ అంతా నాకెందుకు? మళ్ళా అది ఒక బరువే కదా. అందుకని ఒక విహారం కాపాడుకోవాలని అంటే మీరు శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు అది కూడా కడుతున్నాము, ఎవరిని బాధ పెట్టాలని జనరల్గానే చెప్తున్నా తప్ప ఎవరిని నేనేమి అడగడం లేదు. సరే అవుతుంది, ఎవరిచ్చినా ఇవ్వకున్నా అది అయ్యేది ఉన్నప్పుడు అవుతుంది అది. కానీ ఒక అవకాశమును ఉపయోగించుకొని మీరు కూడా పుణ్యాన్ని సంపాదించుకోండి అని. పుణ్యాత్ముడికి సుఖకరమైన జన్మలు వస్తాయి, పాపాత్ముడికి దుఃఖకరమైన జన్మలు వస్తాయి. అందువల్ల మనము మంచి జన్మలు, సుఖకరమైన జన్మలు కోరుకున్నట్టయితే ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయి, మనకు ఎప్పుడు కట్టం కదా. అందుకని మన చేతనైనంత మనము సహాయం చేయాలా. దాన్ని మనకేమైనా వాడుకునేది మళ్ళా. ఇప్పుడు ఆ ఉన్నది తీసేసాం కదా, ఇప్పుడు భోజనాలు దీంట్లోనే చేయాలి. కష్టమవుతుందా లేదా? ఇది భోజనశాల కాదు కదా. అందుకని చెప్పేది ఏంటంటే ఇది మనది అనే భావన మీ అందరి లోపల రావాలి. దీన్ని కాపాడుకోవాలి, ఆశ్రమాన్ని, విహారాన్ని కాపాడుకోవాలా, నన్ను కూడా కాపాడుకోవాలి. నేనేమంటున్నా అంటే నేను కూడా వృద్ధుని అవుతున్నా కదా, మరి ఒక్కరిని ఎన్ని రోజులు చేయగలుగుతాయి ఇదంతా? ఇది ఒక సాహసం, ఇది అందరూ చేయలేరు. బయట నుంచి వచ్చి 2 రోజులు ఉండమంటే ఉండలేరు. వాడికి ఇల్లు గుర్తుకొస్తున్నాను, పని పోతున్నది అంటాడు, ఇంకేదో చెప్తాడు, పారిపోతాడు. అందుకని ఒక త్యాగమును చేసిన వాళ్ళను మనము కాపాడుకోవాలా, వాళ్ళ వస్తువుల్ని చూడాలా. ఆ విధంగా చూడకపోతే తల్లిదండ్రుల పట్ల బాధ్యత నెరవేర్చని కొడుకు ఎట్లాంటి వాడో, గురువులు చూడనటువంటి శిష్యులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. అందుకని మీరు చక్కగా ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాము, చివరిలో ఇంకొన్ని విహారకు సంబంధించి ఇవి కూడా అందరూ వినదగినటువంటి మాటలే. ఇది మనది అనే భావన ఉండాలనేది, అది మీ లోపల పెరగాలి. మీరు నాది అని ఎందుకు అనుకుంటారు? ట్రస్ట్ ఏర్పాటు చేసినాము, ట్రస్ట్ కప్పచెప్పినాము, నాదేమున్నది? ఇప్పుడు నాదేమున్నది? ఇది ట్రస్ట్దే కదా అంతా. నేను పోతా రేపు, దీన్ని ఎవరు నడుపుతారు? ఇక బంతేజీ వెళ్ళిపోయింది, ఏమున్నదాడా అని ఆయన నెలకోసారి వచ్చి బంద్ పెడతారు, అయిపోద్ది, అంతేనా? అంతే కదా. అట్లా చేయకూడదు కదా. నేను లేకున్నా మీరు దీన్ని నడపాల. వాస్తవం ఏంటిదంటే నేను ఉన్నప్పుడే
మీలో ఎవరైనా త్యాగం చేసి రావాలి, ఇక్కడికి శిక్షణ పొందాలి, వాళ్ళు మళ్ళీ దీన్ని నడపాలి, వాళ్ళు బంతే కావాలి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి లేదా 40, 50 వచ్చినాయి అనుకో, ఇంకా చిన్న వయసులో వైరాగ్యం కలిగితే మంచిదే. మరి ఆ విధంగా వైరాగ్యం కలిగితే కనీసం ఒక 50-60 ఏళ్ళ కన్నా ఇక్కడికి వస్తే ఇంకేం చేస్తావు? సత్యదాకా ఇంట్లో ఉండి ఏం చేస్తావు? కొడుకు కోడలు తింటాను అనుకుంటాను. 60 ఏళ్ళ కన్నా రావాలి కదా కనీసం. 50 తర్వాత వస్తే మంచిది. తర్వాత వచ్చి ఇక్కడే ఉండి కొంచెం శిక్షణ తీసుకొని, నువ్వు ఇప్పుడు నేను 76 నుంచి నడుపుతూ ఉన్న దీన్ని, 1976 నుంచి. నువ్వు 60 ఏళ్ళకి వస్తే నువ్వు ఒక 10 ఏళ్ళు నడుపుతావు అనుకో, ఆ లోపల ఇంకొక 10 ఏళ్ళు నడిపేటోడు తయారు కాడా? ఇట్లా దీన్ని కొనసాగించాలి. అంతేగాని స్వామి పోయిండు ఇక ఏమున్నదాడా, మనం ఆడిపోయి ఏం చేస్తాం అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే ఆడిపోయి వాటలు చేసుకొని తినిపోదాం, ఇంతే ఒకటి ఉంటుంది, ఏదో స్వామి పేరు మీద. ఇట్లా ఉండకూడదు. ఎవరో ఒకళ్ళు తయారు కావాలి. ఇప్పటికే ఆలస్యమైంది. అందుకని ఆ రకమైన దృష్టి ఉండాలి మన లోపల. ఇది మనది, దీన్ని కాపాడుకోవాలా, దీన్ని అంటే మన బందేతోటే ముగిసిపోకుండా కొనసాగించాలనే ఆలోచన కూడా మీకు ఉండాలి. ఎవరు లేరనుకో, నేను పోయిన తర్వాత ట్రస్ట్ ఏం చేయాలా? ఎక్కడైనా ఎవరైనా మంచి బంతే ఉంటే తెచ్చి దీన్ని నడపాలి. అటువంటి వాళ్ళు దొరుకుడు చాలా కష్టం. మనమే తయారు కావటం మంచిది. అర్థమైందా? ఎక్కడనో ఎవరో ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలియదు, తెచ్చి పెడతాం. ఆ సమస్యలు వేరే ఉంటాయి. మంచి వాళ్ళు దొరికితే సంతోషం, బాగానే నడుస్తుంది. ఇంకేమీ లేదనుకో, అప్పుడు దీని ఆస్తినంతా ఇంకో మంచి సంస్థకు అప్పచెప్పేయాలి. దీన్ని ఫినిష్ అన్నమాట, ముగించడం. అంతే తప్ప ట్రస్ట్లో ఏమనుంటే మనిషికి నువ్వు వంచుకుందాం అనేటువంటిది ఉండదు. ఏదన్నా ఉంటే ఏం చేయాలి దాన్ని అంటే చట్టం ఒప్పుకోదు. అది చట్టం ప్రకారం ట్రస్ట్ ఏర్పాటు చేసినాం కదా, అప్పుడు దాన్ని ఆ చట్టం ప్రకారం ఆ విధంగా చేస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. అందుకని ట్రస్టును నడిపించాలా, కార్యక్రమాలు చేయాలా, వీలు కాకపోతే ఏదైనా మంచి సంస్థకు దీని ఆస్తులన్నీ అప్పచెప్పాలి. వాళ్ళైనా నడుపుతారు ఇదే ఆశయాల కోసం కదా. అది బాగా ఆలోచించండి. ఏదో పురాణం మీద పోయినట్టు కాదు, మన నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలే మనము మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. సరే, మరి ఇంతటితోటి ముగించుకోండి. సుఖీ భవేయాని దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతు మజ్జత్తాతచవేరినో ఇమాని గామాకేత్తం హి సత్తా హోంతు సుఖీ సదా అతో పరంచారాజ్యేషు చెక్కవాలేసు జంతునో. సాధు సాధు సాధు. ఈ పూట భోజనము చాట్ల నర్సయ్య కొడుకు చాట్ల సందీప్ వాళ్ళు పెడుతూ ఉంటారు.